జాబిలమ్మ నీకు అంత కోపమా? తమిళంలో నిలవకు ఎన్ మెల్ ఎన్నాడి కోపం పేరుతో వచ్చిన ఈ సినిమా తెలుగులో జాబిలమ్మ నీకు అంత కోపమా అని 70 ఫిబ్రవరి 21న థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమాని ధనుష్ డైరెక్ట్ చేసిన ఈ యూత్ఫుల్ రొమాంటిక్ కామెడీ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కథ విషయానికి వస్తే, ప్రభు అలియాస్ పవీస్ ఒక షెఫ్. బ్రేకప్ అయిన తన లవ్ స్టోరీ గురించి బాధపడుతున్న అతనికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయిస్తారు. పెళ్లి కూతురు ప్రియప్రకాష్ వారియర్ తన క్లాస్మేట్ అని తెలుసుకున్న ప్రభు తనతో కొన్ని రోజులు ట్రావెల్ చేయాలనుకుంటాడు. ఈ క్రమంలోనే తన లవ్ స్టోరీ గురించి ఆమెకు చెప్పడం మొదలు పెడతాడు. ప్రభువును ఎంతో ఇష్టపడి తనతో పెళ్లికి సిద్ధమవుతుంది నిల అలియాస్ అనికా సురేంద్రన్. కానీ వీరి ప్రేమకు నిల తండ్రి అడ్డుగా నిలుస్తాడు. అయినా నిలానే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ప్రభు నిలా తండ్రి 6 నెలల్లో చనిపోతాడని తెలుసుకొని నిలా తండ్రి శరత్కుమార్కి ప్రభు ఇష్టం లేదని అనుకొని ఉన్నట్లుండి మనసు మార్చుకొని ఆమెని అవాయిడ్ చేయడం మొదలు పెడతాడు. తన ప్రవర్తన నచ్చక అతనికి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయిన నిల కొన్నాళ్లకు తన శుభలేఖను ప్రభుకి పంపుతుంది. ఈ కథ అంతా చెప్పాక తాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న ప్రియప్రకాష్ వారియర్ సలహాతోనే నిలా పెళ్లికి వెళ్తాడు ప్రభు. ఇంతకీ నిలాను గతంలో ప్రభు ఎందుకు అవాయిడ్ చేశాడు అన్న విషయాలు నిల తెలుసుకుంటుంది. అయినా నిల వాళ్ళ నాన్న చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటుంది. తర్వాత ప్రభు ఏం చేశాడు, చివరికి వీరి జీవితాలు ఏ తీరానికి చేరాయి అన్నదే మిగతా కథ. దర్శకత్వం. నటుడిగా ధనుష్ ప్రతిభ ఏంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అయితే తనలో మంచి దర్శకుడు ఉన్నాడని అతను ఇప్పటికే తీసిన 2 చిత్రాలతో నిరూపించుకున్నాడు. ఇప్పుడు అతను యూత్ఫుల్ రొమాంటిక్ కామెడీలు కూడా బాగా డీల్ చేయగలడని మళ్ళీ నిరూపించాడు. జాబిలమ్మ నీకంత కోపంతో ఇదేమీ కొత్తగా అనిపించే కథ కాదు. ఇందులో గొప్ప మలుపులేమో ఉండవు. ఎన్నోసార్లు చూసిన కథలాగా అనిపించినా బోర్ కొట్టించకుండా సరదాగా సాగిపోవడం దీని ప్రత్యేకత. నేటి యువత మనస్తత్వాలకి అద్దం పడుతూ ట్రెండీగా సాగిపోయే సన్నివేశాలు యువతకు బాగానే నచ్చుతాయి. ఓవైపు ఏముంది ఇందులో అనిపిస్తూనే ఇంకోవైపు ఈ మాత్రం వినోదం సరిపోదా అనిపించే జాలీ టైప్ టైంపాస్ సినిమా జాబిలమ్మ నీకు అంత కోపమా. ఏ యూజువల్ లవ్ స్టోరీ. ఇది జాబిలమ్మ నీకంత కోపం చిత్రానికి ధనుష్ పెట్టిన ట్యాగ్లైన్. నిజంగా ఇదేమీ భిన్నమైన విశేషంగా అనిపించే ప్రేమ కథ కాదు. ఒక సగటు ప్రేమ కథలో ఏం జరుగుతుందో ఇందులోనే అదే జరుగుతుంది. అబ్బాయి అమ్మాయి అనుకోకుండా కలవడం, ఒకరికి ఇష్టం ఏర్పడడం, ఇంతలో అబ్బాయిని తీసుకెళ్లి తన తండ్రికి అమ్మాయి పరిచయం చేయడం, బాగా డబ్బున్న తండ్రి జీవితంలో ఇంకా స్థిరపడిని ఆ మిడిల్ క్లాస్ అబ్బాయిని నచ్చకపోవడం, ఆ తండ్రి వల్ల అబ్బాయి అమ్మాయి మధ్య బ్రేకప్ కావడం, అమ్మాయి మరో వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుంటే అబ్బాయి తన పెళ్లికి వెళ్తే అక్కడ ఇద్దరిలోని రియలైజేషన్ రావడం, ఇలా ఒక ట్రెండ్లో సాగిపోయే సినిమా ఇది. తన నుంచి విడిపోయిన హీరోయిన్ పెళ్లికి హీరో వెళ్ళాడంటేనే అక్కడ చివరికి ఎమోషనల్గా ఏదో జరిగి ఇద్దరు తిరిగి కలుస్తారనే ఫీలింగ్ ప్రేక్షకులకి వచ్చేస్తుంది. ఎందుకంటే తెలుగులో ఈ తరహాలో లెక్కలేని సినిమాలు వచ్చాయి. మరి అయితే ఎక్కడ కథ గురించి ఎక్కువ ఆలోచించనివ్వకుండా సరదా సన్నివేశాలతో కథనాన్ని పరుగులు పెట్టించడంలోని ధనుష్ విజయవంతం అయ్యాడు. మామూలుగా ప్రేమ కథల్లో ఫోకస్ అంటే ప్రేమ జంట మీద ఉంటుంది. వాళ్ళే సినిమాకు ఆకర్షణ అవుతారు. లవ్ సీన్సే యువతను ఎక్కువ ఆకట్టుకుంటాయి. అయితే జాబిలమ్మ నీకంత కోపంలో మాత్రం హైలైట్ అయింది హీరో హీరోయిన్లు కాదు, హీరో ఫ్రెండ్ పాత్ర పోషించిన మాథ్యూ థామస్. ప్రేమల చిత్రంలో చిన్న పాత్రతోనే బాగా నవ్వించిన ఈ మలయాళ కుర్రాడు జాబిలమ్మ సినిమాకు ప్రధాన ఆకర్షణగా మారాడు. సినిమాలో నవ్వులు పంచే బాధ్యత మొత్తం తనే తీసుకున్నాడు. అతను చేసిన రాజేష్ పాత్రే లేకుంటే ఈ సినిమా బోరింగ్గా తయారయ్యి ఉండేదంలో సందేహం లేదు. ఈ పాత్ర తెర మీద కనిపిస్తే చాలు ప్రేక్షకుల ముఖాల్లో నవ్వులు వీరుస్తాయి. అంత ఫన్నీగా ఆ పాత్రను డిజైన్ చేశాడు ధనుష్. సినిమా ఎక్కడ కొంచెం డౌన్ అవుతుందన్న రాజేష్ క్యారెక్టర్ని అందుకొని ప్రేక్షకుల్లో జోష్ తీసుకొస్తుంది. ముఖ్యంగా గోవాలో పెళ్లి నేపథ్యంలో నడిచే ఎపిసోడ్లో అంతటా రాజేష్ పాత్ర బోల్డంట వినోదాన్ని అందిస్తుంది. చివరి అరగంటలో కథ ఎమోషనల్గా మారిన రాజేష్ పాత్ర మాత్రం ఇంకోవైపు నవ్వులు పంచుతూనే ఉంటుంది. టెక్నికల్ ఆస్పెక్ట్స్. జీవి ప్రకాష్ కుమార్ సినిమాకు సరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు. ప్రియాంక మోహన్ మీద తీసిన పాట అదిరిపోయింది. దాని చిత్రీకరణ కూడా బాగుంది. మిగతా పాటలు కూడా ఓకే అనిపిస్తాయి. నేపథ్య సంగీతం హుషారు పుట్టించేలా సాగింది. లియానో విటో కెమెరా పనితనం కూడా ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు సినిమాకి అవసరమైన స్థాయిలో బాగానే కుదిరాయి. ఇక ధనుష్ రైటర్ కమ్ డైరెక్టర్గా తనలోని మరో కోణాన్ని చూపించాడు. ఈసారి అతను యూత్ పల్స్ పట్టుకున్నాడు. ఒక మామూలు లవ్ స్టోరీని తీసుకొని కామెడీ టెస్ట్తో బోర్ కొట్టించకుండా నడిపించేశాడు. నేటి తీరం ప్రేమలు బ్రేకప్ల గురించి బాగానే
స్టడీ చేసి ఇప్పుడు యూత్కి నచ్చేలా సినిమా తీశాడు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.